ఎవ్రీవన్, నేను మీ శాలిని శ్రీలు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను బొబ్బట్లు కానీ నేనైతే పోలేలు అంటాను, పోలేలు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా చేస్తున్నానో. మైదా పిండి అయితే మనం ముందుగానే కలిపి పెట్టుకోవాలి. అలాగే పూర్ణం కోసం అయితే మనం శనగపప్పు ఇంకా బెల్లం వేసుకోవాలి. శనగపప్పుని ఒక 2 విజిల్లు పెట్టుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని అందులోనే మనము బెల్లంని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా యాలకల పొడి, కొద్దిగా సోంపుని కూడా యాడ్ చేసుకుంటే ఇలా మనకు తయారైపోతుంది. మీకు ఈ పూర్ణం కనుక కొంచెం పల్చగా అయితే కొద్దిగా స్టవ్ పైన పెట్టేసి తిప్పుతుంటే గట్టిగా అయిపోతుంది. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తిప్పుతుంటే మనకు గట్టిగా అయిపోతుంది. ఇప్పుడైతే మనం మైదా పిండిలో ఇది పూర్ణం పెట్టేసి ఇలా చుట్టేసుకుందాం. మైదా పిండి కాస్త పల్చగా, కొద్దిగా గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా కలుపుకొని ఇలా మనం పెట్టేసుకొని పూరి ప్రెస్లో ప్రెస్ చేసేసుకోవచ్చు. మీకు కాదంటే చేయితో కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పూరి ప్రెస్లో ప్రెస్ చేసేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా నేనైతే ప్రెస్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకు పెనం వేడి పైన వేసేసుకోవాలి. ఇలా ఇప్పుడైతే మనం ఒక సైడ్ టర్న్ చేసేసుకుందాం. టర్న్ చేసేసుకొని నెయ్యితో కాల్చుకుందాం. చాలా రుచి బాగుంటుంది. మీకు నెయ్యి వద్దంటే ఆయిల్తో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఈజీగా పోలేలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, పోలేలు అయితే రెడీ అయిపోయాయి. ఇది నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి పోలేలు ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చాయో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.